కాదనిలే, కాదంటే అవుననిలే. కాంగ్రెస్ నేతల మాటలకు అర్థాలే వేరులే అన్నట్టుగా కాంగ్రెస్ కర్ణాటక రాజకీయం రసపట్టుగా సాగుతోంది. కర్ణాటక రాజకీయాలు చిత్రం భళారే విచిత్రం అన్నట్టుగా మారుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లో మరోసారి అధికార దాహం మళ్లీ ముదిరి పాకాన పడుతోంది. పదవి పంచాయతీ చుట్టూ సిగ్గు, సంయమనం, పార్టీ నియంత్రణ అన్నవి పక్కకు పోయాయి. అధికారం కోసం ఆత్మగౌరవం నినాదంగా మిగిలిపోతోంది. ఓవైపు సీఎంగా కొనసాగాలని సిద్ధరామయ్య ప్రయత్నిస్తుంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోండంటూ డీకే శివకుమార్ హైకమాండ్పై ఒత్తిడి తెస్తున్నాడు. ఈ అంతర్గత యుద్ధం కేవలం ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మాత్రమే కాదు, కాంగ్రెస్ భవిష్యత్తు నాయకత్వ ముఖ చిత్రాన్ని మార్చే రాజకీయ ఘర్షణగా మారుతోంది. ఎవరికి సీఎం కుర్చీ, ఎవరికి రాజకీయ భవిష్యత్తు అన్న చర్చ జోరుగా సాగుతోంది. కర్ణాటకలో సీఎం పీఠం కోసం డీకే శివకుమార్ పట్టుబడుతుండగా ఉన్న పీఠాన్ని మరికొన్ని రోజులు ఎంజాయ్ చేయాలని, తనను కొనసాగించాలని ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య భావిస్తున్నారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంకటంగా మారింది. ఆయనకిస్తామంటే ఈయనేం చేస్తాడో, ఈయనను ఉంచితే ఆయనేం చేస్తాడో అన్న ఉత్కంఠ కాంగ్రెస్ పెద్దలను వేధిస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అయోమయంగా ఉన్న తరుణంలో కర్ణాటక విజయం ద్వారా హస్తం పార్టీ ఊపిరి పీల్చుకుంది. అప్పటి వరకు అయోమయంగా ఉన్న పార్టీకి కర్ణాటక గెలుపు 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. కొత్త ఆశలు చిగురింపచేసింది. దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఊపు తెచ్చింది. భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర, అదే సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ద్వయం నేర్పు, ఓర్పు రెండూ కూడా కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో అధికారంలోకి తెచ్చాయి. కానీ ఇప్పుడు ఇద్దరు నేతలు అగ్రపీఠం కోసం కొట్లాడుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా సీన్ ఉన్నప్పటికీ ఏదో ఒక ఒప్పందం కారణంగా సిద్ధూ సర్కార్ కొనసాగుతూ వస్తోంది. వాస్తవానికి నాడు డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర నుంచి చాలా మంది నేతలు భావించారు. అయితే ఈడీ, ఐటీ కేసులతో కాంగ్రెస్ పార్టీ ఆలోచన మార్చుకుంది. దీంతో మాజీ సీఎం సిద్ధరామయ్య వైపు కాంగ్రెస్ హైకమాండ్ నమ్మకం ఉంచింది. వాస్తవానికి సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు బీజేపీని కట్టడి చేసేలా దూకుడు ప్రదర్శిస్తూ తన పీఠాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. బీజేపీ ఐడియాలజీని ఎదుర్కోవడం సిద్ధరామయ్య లాంటి వారితోనే అవుతుందన్న చర్చ కూడా పార్టీలో సాగిందన్నది గుర్తుంచుకోవాలి. ఓవైపు డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి సన్నిహితంగా ఉంటూ తాను కింగ్ మేకర్ అన్న భావనతో ఉంటూ వస్తున్నారు. కానీ డీకే శివకుమార్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. వాస్తవానికి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీలో బలమైన నెట్వర్క్ ఉంది. ఎమ్మెల్యేల మద్దతు ఆయనకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధరామయ్యకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఓవైపు డీకే శివకుమార్ ను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని చాలా మంది భావించినా ఎక్కడో ఏదో జరుగుతుందన్న భావనతో హైకమాండ్ సిద్ధూకు జైకొట్టింది. డీకే శివకుమార్ కు సీఎం కావడానికి అన్ని అర్హతలున్నప్పటికీ ఆయనకు ఎమ్మెల్యేల నుంచి సపోర్ట్ అంతగా లేదని తెలుస్తోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలనే దానిపై ఒక క్లారిటీ ఉన్నట్టు కూడా పార్టీ నేతలు చెబుతారు. మొత్తంగా కాంగ్రెస్ నాయకులు సీఎంగా సిద్ధరామయ్య కొనసాగించాలని కోరుకుంటుండగా మరికొందరు మాత్రం ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు డీకేకు అత్యున్నత పీఠం అప్పగిస్తారంటూ మండిపడుతున్నారు. పార్టీ నేతలే కాదు, ఒక్కలిగా కుల పెద్దలు సైతం మావాడికి ఇంకెప్పుడు సీఎం పీఠం అప్పగిస్తారంటూ కూడా బాహాటంగా మాట్లాడేస్తున్నారు. సిద్ధరామయ్యను మార్చాలని మరో వర్గం చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు రాజకీయాలకు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని వేరే చెప్పనక్కర్లేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ముందుకు కదల్లేక, అక్కడే ఉండలేక నానా తిప్పలు పడుతోంది. వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొత్తంగా దేశవ్యాప్తంగా కల్లోలంలో ఉంది. పార్టీ రోజు రోజుకు తగ్గిపోతోంది. ఇలాంటి తరుణంలో పార్టీ బలంగా ఉన్న కర్ణాటకలో పార్టీని దెబ్బకొట్టేలాగా జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీకి రుచించడం లేదు. ఎందుకిలా జరుగుతుందని తలపట్టుకుంటున్నారు. ఇది మాత్రం నిజం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డీకే శివకుమార్ కోసం సీఎం పీఠం ఖాళీ చేస్తే కర్ణాటకలో వచ్చే రోజుల్లో కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాల్సి వస్తోందని భయపడుతోంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. కర్ణాటక విక్టరీ తర్వాత కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో హస్తం పార్టీ పాలన సాగిస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్లందరినీ కలుపుకుని వెళ్లటంతో పాటు సీనియర్ల నుంచి సూచనలు, సలహాలతో పాలన సాగిస్తున్నారు.
కానీ కర్ణాటకలో మాత్రం నువ్వు కొన్నాళ్ళు నేను కొన్నాళ్ళు అన్న ఒప్పందం జరిగిందన్న ప్రతిష్టంభన నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. 2023లో రొటేషన్ ఆధారిత ముఖ్యమంత్రి ఫార్ములాపై రాజీకి వచ్చినట్టు వార్తలొచ్చాయి. ఆ ఒప్పందం ప్రకారం 2.5 సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అధికార పోరాటం అంతకంతకు పెరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అప్రమత్తమయ్యారు. ఇద్దరు నేతల మధ్య పోరాటం కాంగ్రెస్ హైకమాండ్ను కఠినమైన పరీక్షలకు నెట్టేసింది. కర్ణాటకలో సమీకరణలను సెట్ చేయడానికి, నేతల సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్రంలోని అతిపెద్ద శక్తిమంతుల డిమాండ్లు, కోరికలు, వారి ఆలోచనలను, యుక్తిని అంచనా వేయాల్సి ఉంటుంది. ఏదైనా నిర్ణయం కేవలం రాహుల్ గాంధీ మాత్రమే తీసుకోవాలన్న వెర్షన్ ఇప్పుడు బలపడుతోంది. బాల్ రాహుల్ గాంధీ కోర్టులో పడేశారు. కానీ ఆయన ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎలా తీసుకుంటారన్న ఉత్కంఠ మాత్రం నేతల్లో ఉంది. ఇప్పటికే ఖర్గే రాహుల్ గాంధీకి కర్ణాటకకు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలని సూచించారు. గతంలో అంగీకారం ప్రకారం ఇప్పుడు సిద్ధరామయ్య అధికార బదిలీకి ఒప్పుకోవాలని డీకే శివకుమార్ స్పష్టం చేస్తున్నారు. ఇది చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న అంశమని డీకే గుర్తు చేస్తున్నారు. ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా అది పార్టీకి బలాన్ని, స్పష్టతను ఇస్తుందని డీకే అంటున్నారు. ఆయన అందుకు 4 అంశాలను ప్రస్తావిస్తున్నారు. సిద్ధరామయ్య నుంచి తనకు సీఎం పదవిని ఎప్పుడు బదిలీ చేస్తారో చెప్పాలంటున్నారు. ముందుగా నిర్ణయించినట్టుగా సిద్ధరామయ్య సీట్లోంచి తప్పుకోవాలని డీకే స్పష్టం చేస్తున్నారు. తాను సీఎంగా పగ్గాలు చేపట్టే సమయంలో సిద్ధరామయ్య పూర్తి స్థాయిలో తనకు సహకరించాలంటున్నారు. పార్టీలోని వివిధ వర్గాలు తనకు మద్దతిచ్చేలా చూడాలంటున్నారు. కొందరు సీనియర్ల నుంచి తనకు మద్దతు లభించకపోవచ్చని, కొందరు సిద్ధరామయ్యకు బలమైన విధేయులుగా ఉన్న విషయాన్ని ఆయన తేలిగ్గా తీసుకోవడం లేదు. వారి నుంచి తనకు ముప్పు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా సిద్ధుదేనంటున్నారు. అధికార మార్పిడి సమయంలో సతీష్ జార్కిహోళీ లాంటి వ్యతిరేకులను హైకమాండ్ నియంత్రించాలని డీకే కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ సిద్ధరామయ్య మనసులో ఒక అంశం స్పష్టంగా ఉంది. ప్రస్తుతం తన ప్రభుత్వాన్ని కదిలించొద్దని, అలా చేయడం వల్ల అన్ని విధాలా నష్టం అంటున్నారు. నిర్ణయాన్ని బడ్జెట్ పూర్తయ్యే వరకు వాయిదా వేయాలంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తనకు క్లారిటీ ఇవ్వాలంటున్నారు. రాహుల్ గాంధీ తనకు స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వంపై తనకు పట్టుందని స్పష్టత తీసుకొచ్చేందుకు కేబినెట్ ప్రక్షాళన చేసేందుకు అవకాశం ఇవ్వాలంటున్నారు. అదే సమయంలో డీకే మాత్రం తనకు ఎప్పుడు సీఎం పీఠాన్ని అప్పగిస్తారో చెప్పాలంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయాన్ని స్పష్టంగా సిద్ధరామయ్యకు చెప్పాలి అంటున్నారు. డిసెంబర్లో కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ దశలో హైకమాండ్ ఏవైనా మార్పులను అమలు చేయడం కష్టమవుతుందనే భావన కూడా ఉంది. మార్పు నిర్ణయాన్ని వాయిదా వేయకపోయినా ఆలస్యం చేయాలనే సిద్ధరామయ్య వాదనకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మద్దతు లభిస్తోంది. అనిశ్చితి వల్ల పార్టీకి లాభం కలగదన్న వెర్షన్ సిద్ధరామయ్య వినిపిస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు తాను తప్పుకొని వేరొకరికి సీఎం పగ్గాలు అప్పగిస్తానన్న ఊహాగానాలకు ముగింపు పలకాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రతి అంశంలోనూ తనది పైచేయి అయ్యేలా సిద్ధరామయ్య హైకమాండ్ను స్క్వీజ్ చేస్తున్నారు. సిద్ధరామయ్య ఆమోదం లేకుండా కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదన్నది వేరే చెప్పాల్సిన పని లేదు. అలా ఉంటే డీకే ఇప్పటి వరకు ఊరుకునేవాడు కూడా కారు. ఏం చేస్తే ఏమవుతుందోనన్న భయం, ఆందోళన, ఉత్కంఠ అటు డీకేలోనూ ఇటు కాంగ్రెస్ పెద్దల్లోనూ ఉందన్నది ముమ్మాటికి నిజం. సిద్ధరామయ్యకు మద్దతుగా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండటమే అందుకు కారణం. ఇలా చూసినప్పుడు డీకేను సపోర్ట్ చేసే ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ. ఇదే విషయాన్ని డీకే దగ్గర కాంగ్రెస్ పెద్దలు స్పష్టం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం వ్యవహారంపై రాహుల్ గాంధీ క్లారిటీతో ఉన్నారా అంటే డౌటే అన్నట్టుగా సీన్ కనిపిస్తోంది. అందుకే ఆయన అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉన్నారని పార్టీ వర్గాలు ఆఫ్ ద రికార్డ్ అంటున్నాయి. రాహుల్ గాంధీ సిద్ధరామయ్యకు కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు గో ఎహెడ్ చెప్పారా అన్న దానిపై స్పష్టత మాత్రం లభించడం లేదు. సిద్ధరామయ్య మాత్రం ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునే విషయంపై ఫోకస్ పెట్టారు. తన వర్గం, విశ్వసనీయ ఎమ్మెల్యేల మద్దతుతో తనకు అనుకూలంగా హైకమాండ్ వ్యవహరించేలా వ్యూహాలు పన్నుతున్నారు. అందుకే ముందుగా బడ్జెట్ సమర్పించే వరకు తన పదవిలో కొనసాగాలని హైకమాండ్ క్లారిటీ ఇవ్వాలంటున్నారు. డిసెంబర్లో జరగనున్న శీతాకాల సమావేశానికి ముందు ఎలాంటి మార్పులు చేసినా ప్రభుత్వానికి గాని పార్టీకి గాని అనుకూలం కాదని ఆయన వాదిస్తున్నారు. ఈ వాదనతోనే హైకమాండ్ కూడా వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఉండొచ్చు అనే అభిప్రాయం బలపడుతోంది. తాను సీఎంగా ఉన్నంత వరకు తన పదవికి సంబంధించి ఊహాగానాలు, అంతర్గత సందేశాలు, సంకేతాలను వెంటనే ఆపాలని సిద్ధరామయ్య పార్టీ పెద్దల వద్ద డిమాండ్ పెట్టారు.
సిద్ధరామయ్య రాహుల్ గాంధీతో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని కీలకంగా చూస్తున్నారు. రాహుల్ నుంచి స్పష్టమైన బహిరంగ ప్రకటన తన పదవిని మరింత బలపరుస్తుందని ఆయన భావిస్తున్నారు. ప్రైవేటుగా ఇద్దరి మధ్య ఏం నిర్ణయించబడిందో అదే భవిష్యత్ రాజకీయ పరిణామాలకు బేస్ అవుతుంది. తాను పదవిలో ఉన్నంత వరకు ప్రభుత్వంపై పూర్తిగా ఆధిపత్యం సాధించేందుకు కేబినెట్లో మార్పులు అవసరమని సిద్ధరామయ్య అభిప్రాయపడుతున్నారు. అయితే అటువంటి మార్పులు పార్టీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షుల ఆమోదంతోనే జరగాలని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ పోరాటం డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్యలో మాత్రమే కాదు, మూడో వ్యక్తి కూడా అత్యంత ప్రభావశీలురు ఉన్నారన్నది జగమెరిగిన సత్యం. ఏఐసీసీ అధ్యక్షుడు, కర్ణాటకలో అత్యంత సీనియర్ దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖర్గే స్వయంగా ముఖ్యమంత్రి పదవి కోసం ఆసక్తి చూపుతున్నారనే అంచనాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా డీకేఎస్తో ఆయనకు ఉన్న ఆత్మీయ సంబంధం కారణంగా ఖర్గే సర్దుబాటు అభ్యర్థిగా ఎదగొచ్చనే అభిప్రాయాలున్నాయి. సిద్ధరామయ్య, డీకేఎస్ మధ్య సాన్నిహిత్యం సంక్షోభానికి పరిష్కారంగా మూడో ఎంపికగా ఖర్గేను ప్రజెంట్ చేసే అవకాశం కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తోందనే ఊహాగానాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. మొత్తంగా కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య మలుపులు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అక్కడ సతీష్ జర్కోలి కూడా ఉన్నారు. చాలా కాలంగా శివకుమార్ పై ఆయన విమర్శలు గుప్పిస్తూ వస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధ్యక్షుడిగా అవతరించాలని ఆయన కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఈ పరిణామం పార్టీ అంతర్గత సమీకరణలను గణనీయంగా మార్చివేస్తుందని వేరే చెప్పనక్కర్లేదు. మరో సీనియర్ దళిత నాయకుడు జి పరమేశ్వర కూడా తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఇప్పటికే క్లిష్టంగా ఉన్న రాజకీయ సమీకరణలకు మరింత క్లిష్టతరం చేస్తోంది. ఇక ఎలాంటి నిర్ణయమైనా రాహుల్ గాంధీయే తీసుకోవాల్సి ఉంది. కర్ణాటక కాంగ్రెస్లో పెరుగుతున్న ఆశలు, అంతర్గత సమీకరణలు, రాజకీయ సున్నితత్వం మధ్య రాహుల్ గాంధీ సర్ది చెప్పే నాయకుడిగా మరింత కీలకంగా మారనున్నారు. ఈ పరిస్థితుల్లో నాయకత్వం ముందు అసలు సవాలుంది. వ్యక్తిగత అహంకారాన్ని నియంత్రించటం, స్థిరత్వాన్ని కాపాడటం, భారీ మెజారిటీ ఇచ్చిన ఓటర్ల కూటమిని సమగ్రంగా ఉంచటం ముఖ్యం. ఇది అంత సులభమైన విషయమేం కాదు. ఎందుకంటే కర్ణాటకలో అధికార సమీకరణలు క్షణాల్లో మారిపోతాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పార్టీ వెంటనే పరిగణించాల్సిన 4 ప్రశ్నలున్నాయి. తదుపరి 2.5 సంవత్సరాలకు ముఖ్యమంత్రి ఎవరవుతారన్న దానిపై స్పష్టమైన నిర్ణయం ఉంటుందా? డీకే శివకుమార్కు అధికార మార్పిడి వాగ్దానం జరిగిందా? జరిగితే అది ఎప్పుడు అమలవుతుంది? జరగలేదంటే ఆ వాదనను పార్టీ అధికారికంగా ఖండిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. మరి సిద్ధరామయ్య మార్పు పార్టీకి అంత సులభం కాదని మర్చిపోవద్దు. ముఖ్యంగా కుల సమీకరణలు దృష్టిలో ఉంచుకుంటే ఆయన అహింద సామాజిక రాజకీయ వర్గానికి అత్యంత బలమైన ప్రతినిధి. ఇది పలు ప్రధాన కులాలు, మైనారిటీ వర్గాలతో కూడిన కూటమి. దీని లక్ష్యం లింగాయతుల ఆధిపత్యానికి, ఒక్కలిగల కులాల బలానికే సవాలు విసరటం. మరోవైపు డీకే శివకుమార్ ఒక్కలిగ ముఖ చిత్రం. ఈ వర్గాన్ని విరోధులుగా మార్చుకోవాలని కాంగ్రెస్ అనుకోవడం లేదు. అందుకే కర్ణాటకలో తర్వాత ఏమవుతుందో అనే ప్రశ్నకు సమాధానం అంత తేలిగ్గా లభించదు. కర్ణాటకలో కాంగ్రెస్ పాలన ప్రజలకిచ్చిన వాగ్దానాల కంటే నేతల వ్యక్తిగత ఆశలకే బలవుతుందా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశం. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అధికారం పోరు కేవలం పదవి కోసం కాదని, భవిష్యత్తు నాయకత్వంపై ఆత్మ గౌరవ పోరాటమని స్పష్టంగా కనిపిస్తోంది. హైకమాండ్, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా అది కర్ణాటక కాంగ్రెస్ భవిష్యత్తు మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో పార్టీ భవితవ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కర్ణాటక కాంగ్రెస్ నిర్ణయం కాంగ్రెస్ భవిష్యత్తు ముఖ చిత్రానికి కర్ణాటక ఆలంబన కాగలదు. ఇక్కడ అనవసరమైన ఫీట్లతో ఉన్న పరువు ఊడబీక్కుంటుందా, లేదంటే అద్భుతమైన వ్యూహంతో ముందుకు వెళ్తుందా అన్నది చూడాలి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి కాంగ్రెస్ కర్ర విరగొద్దు, పాము చావొద్దు ఇదే ధోరణిని అనుసరిస్తుందనుకోవాల్సి ఉంటుంది.